హాయ్ బ్రో, మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ గోవాకి? నేను ఒక 8వ సారి, 8th టైం. ఓకే, ఈ ఘాట్ రోడ్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి? ఇది మనకు ఘాట్ రోడ్ వచ్చేసి 64 కిలోమీటర్స్ వస్తుంది. ఓకే, కొంచెం చాలా దిట్టమైన అడవి. ఓకే, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితేనే ఈ ఘాట్ రోడ్ నడపగలుగుతాడు. ఓకే, ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అవి ఇవి అవుతుంటాయి. ఓకే, చాలా జాగ్రత్తగా నడపాలి. ఓకే. ఇప్పుడు సింగిల్ వేనే ఉంటుంది, ఎక్కడైనా డబుల్ వే వచ్చే అవకాశం ఉందా ఘాట్ వే? ఈ ఘాట్ రోడ్ అంతా సింగిల్ వేనే ఉంటుంది. ఓకే, అది ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ మాత్రమే ఘాట్ రోడ్ని నడపగలరు అంటారు. అంతే అంతే అండి. ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అయితే నడపొద్దు. నార్మల్ పర్సన్స్ నడపలేరు. చాలా డేంజర్ ఉంటుంది రోడ్డు. ఓకే, ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఏమన్నా నైట్ టైంలో వస్తే ఎలా ఉంటుంది? ఇక్కడికి నైట్ టైంలో రావచ్చు అంటారా సింగిల్ పర్సన్స్? నైట్ టైంలో అంటే లాస్ట్ 7 వరకు రావచ్చు, తర్వాత రాలేము. ఓకే, అన్ని జంతువులు అన్ని రోడ్డు పైకి వచ్చేస్తాయి. ఓకే, డిస్టర్బ్ చేస్తాయి చాలా. ఓకే, మనం రావద్దు ఆ టైంలో. అంటే నైట్ టైం రావడము ప్రమాదకరంతో కూడుకున్న సిచ్యువేషన్ అయినా ఇక్కడ రావడం అయితే? అవునండి. ఓకే, ఏ టైం వరకు లాస్ట్ రావచ్చు ఇక్కడికి? లాస్ట్ 7 అండి. 7 వరకు మనం ఘాట్ సెక్షన్ వెళ్ళిపోవాలి. మొత్తం ఘాట్ సెక్షన్ వచ్చేసి 64 కిలోమీటర్సా? 64 కిలోమీటర్స్ ఘాట్ సెక్షన్ వస్తుంది. ఫారెస్ట్ ఒక 50 వస్తుంది. ఇక్కడ నుంచి గోవా వచ్చేసి 110 వస్తుంది అంతా కలిపి. ఓకే, ఓకే. ఇప్పుడు మధ్యలో తినడానికి రెస్టారెంట్స్, హోటల్స్ ఏమైనా ఉంటాయా? వచ్చేటప్పుడు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తీసుకొచ్చుకోవచ్చా? ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. ప్లాస్టిక్ కవర్లు బయట పడేయద్దు. ఇక్కడ స్ట్రిక్ట్ గా రూల్ ఉంది. అంటే పర్యావరణాన్ని కాపాడాలంటారు. కాపాడాలి, జంతువులను కాపాడాలి. ఓకే, అంటే ఇప్పుడు చాలా మానవ ప్రజానికానికి చాలా ఇంపార్టెంట్ అంటారు. అవునండి. పర్యావరణం కాపాడుకోవడం, ఆక్సిజన్ కాపాడుకోవడం, చెట్లను కాపాడుకోవడం. అవునండి. ఇప్పుడు ఫుడ్ అయితే దొరుకుతుంది ఘాట్ రోడ్ లో? ఫుడ్ ఘాట్ రోడ్ అనేది కొంచెం కష్టమైన పని. ఓకే, ఇక్కడ ఒక 25 కిలోమీటర్ పోయినాక లెఫ్ట్ సైడ్ లో ఒకటి రెస్టారెంట్ ఉంటుంది. ఓకే, అదొక్క రెస్టారెంటే ఉంటుంది. అంటే ఇక్కడ మన తెలుగు ఫుడ్ ఏమన్నా దొరికే అవకాశం ఉంటుందా? ఏం లేదు. కొంచెం అక్కడక్కడ ఏంటంటే రైతులు కొంచెం ఫ్రూట్స్ అవి ఇవి అమ్ముతుంటారు. ఓకే, ఆ ఫ్రూట్స్ మాత్రం దొరుకుతాయి అంతే. ఫ్రూట్స్ బనానా అమ్ముతున్నారు చూడండి. ఓకే, ఇక్కడ తెలుగు ఫుడ్ దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుందా అయితే? అది పలస పండు వాళ్ళు అమ్మేది. ఓకే, ఇక్కడ అడవిలో పలస పండ్లు అన్ని కాస్తాయి. ఓకే, ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న జనాభా కొంచెం ఉంటది. అక్కడ ఇల్లు అడవి మనుషులు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే అడవిలోకి వెళ్ళి పోయి పలస పండును తీసుకొచ్చి ఓకే అమ్ముతారు. వాళ్ళకి అదే జీవనాధారం అంటారు. జీవనాధారం. ఓకే, అంటే ఇక్కడ మనం తినే ఫ్రూట్స్ అయినా పండ్లైనా ఏవైనా ఇతర ఆహారం అంతా న్యాచురల్. ఓకే, అంటే చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అంటారు ఫ్రూట్స్ అయితే? ఫ్రెష్ గా దొరుకుతాయండి. ఓకే, అది ఇక్కడ మనకు ఎంత దూరం ఉంటుంది గోవా వచ్చేసి? మనకు ఎంత లాంగ్ ఉంటుంది? ఎంత టైం పట్టొచ్చు ఈ ఘాట్ రోడ్ లో? ఈ ఘాట్ రోడ్ మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే 2.5 కిలోమీటర్ 2.5 అవర్స్ వెళ్ళిపోవచ్చు. ఓకే, కొంచెం అటు ఇటు డ్రైవర్ ఉంటే 3 అవర్స్ పట్టవచ్చు, 3.5 అవర్ పట్టవచ్చు. ఇది హైదరాబాద్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది గోవాకి రావడానికి? ఇది హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇక్కడికి రావాలని ఇక్కడ ప్లేస్ కి రావాలంటే 730 కిలోమీటర్స్. 730 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంత డిస్టెన్స్ అయితే ఉంటుంది బై రోడ్ లో. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వమంటారు? ఎక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కొచ్చు? మనకు ఎంట్రీ ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కి ఏ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కమంటారు? ఎక్కడెక్కడ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి మనకు? మీ ఏరియా ఎక్కడ ఉందో అక్కడ మీకు అవుటర్ ఎక్కడ దగ్గర ఉంటే అక్కడ అవుటర్ ఎక్కేసి ఇప్పుడు రింగ్ రోడ్ నుంచి బాంబే హైవేకి దిగాలి. ఇప్పుడు ఉప్పల్ ఉన్న వాళ్ళు ఏ హైవే ఎక్కొచ్చు? ఏ వరంగల్ హైవే ఉంది కదా, మీరు గట్కేసర్ నుంచా? గట్కేసర్ నుంచి ఎక్కి మేడ్చల్ రోడ్ మీకు వెళ్ళి సీదా ఇట్లా మనకు బాంబే హైవేకి దిగేసి ఆడ నుంచి సంగారెడ్డి, సదాశివపేట్, బీదర్ ఈ రూట్ లో వచ్చేయచ్చు. సోలాపూర్ మీకెళ్ళి రావచ్చు. ఈ రోడ్ అయితేనే బాగుంటది. సోలాపూర్ మీకెళ్ళి ఎక్సలెంట్ రోడ్ ఉంటది. 2 ట్రాక్ రోడ్ ఉంటది. ఓకే, అవునండి.
ఇప్పుడు నైట్ టైంలో అయితే హైవే రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందా? ఎలాంటి ఏమైనా ఇబ్బంది ఏమైనా అవకాశం ఏర్పడుతుందా? బాంబే హైవేలో రావచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే రావచ్చు. ఇక్కడ నుంచి ఫారెస్ట్ కి అయితే రావద్దు. అంటే ఘాట్ రోడ్ లో మాత్రం ఎంట్రీ అవ్వకపోవడమే మంచిది అంటారు. మంచిది, చాలా మంచిది. మాక్సిమం ఘాట్ రోడ్ డే టైమ్ లోనే జర్నీ చేయాలి, నైట్ పనికిరాదు. సెక్షన్ లో డ్రింక్ చేసి అస్సలు నడపొద్దు. ఓకే, చాలా ప్రమాదం ఇది. అంటే ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇంకా అక్కడక్కడ ఫారెస్ట్ చెక్ పోస్టులు ఉంటాయి. ఫారెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒకవేళ చెక్ చేసుకొని మీరు డ్రింక్ చేసినట్టు ఇట్లా డ్రింక్ అండ్ డ్రైవ్ దొరికితే 10,000 జరిమానా, 2 నెలలు కోర్టు చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఏమేం పేపర్స్ తెచ్చుకోవాలి ఇక్కడ? ఇప్పుడు పోలీసులు ఎలా చెక్ చేస్తున్నారు? ఇప్పుడు మన హైదరాబాద్ బండి, ఏపీ బండి అంటే వాళ్ళకు లక్ష్మీదేవి దొరికినట్టే అట్లా ఫీల్ అవుతారా? పేపర్ లేకపోతారు. ఏపీ బండి దొరికినంటే ఇట్లా మొక్కి ఫీల్ అవుతారు. అంటే తెలంగాణ బండి, ఏపీ బండి వస్తే తెలుగు ప్రజలు వస్తే ఒకవేళ ఇట్లా కళ్ళు మూసుకొని లక్ష్మీదేవి వచ్చిందని మొక్కి తీసుకుంటారు. ఎందుకు అలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఏంటంటే మన హైదరాబాద్ పొల్యూషన్ చెక్ చేయరు. ఇక్కడ కంపల్సరీ పొల్యూషన్ కావాలి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఆ పొల్యూషన్ మెయిన్ ఇంపార్టెంట్. పొల్యూషన్, ఆర్సీ, ఇన్సూరెన్స్, లైసెన్స్, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. డ్రైవర్ పక్కన ఉన్న ప్యాసింజర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదంటే 3,000 రూపాయలు చాలాను. పొల్యూషన్ కాపీ లేకపోయినా కూడా 3,000 రూపాయలు చాలాను. ఓకే, ఇక్కడ ఒకవేళ పొల్యూషన్ అక్కడ మిస్ అయితే నైట్ టైంలో వచ్చేవాళ్ళు మనకి ఇక్కడ పొల్యూషన్ చేసుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? మీరు వచ్చే దారిలో హుబ్లీలో ఉంది. హుబ్లీలో ఎక్కడ బంక్ లో దొరుకుతుందా? హుబ్లీ భారత్ పెట్రోల్ పంప్ లో దొరుకుతుంది, హెచ్పి పంప్ లో కూడా దొరుకుతుంది అండి. చూడాలి, అక్కడక్కడ ఉంటే చూస్ చేసుకోవాలి. మంచిగా ఉంటారు కంపల్సరీ పోలీసు వాళ్ళు. హైదరాబాద్ లో పొల్యూషన్ చేసుకోకపోతే ఇక్కడ హుబ్లీకి వచ్చిన తర్వాత ఇక్కడ పొల్యూషన్ అయితే ఉన్నాడు. మేము కూడా హైదరాబాద్ లో లేకపోతే మా వెహికల్ అక్కడనే వేయించుకున్నాము. అంటే మీరు వచ్చే టైంలో మిస్ అయిందా? మీరు పొల్యూషన్ చేసుకోవడం మిస్ అయింది. మా వెహికల్ కి లేకుంటే మేము అక్కడ వేసుకున్నాము. తన పొల్యూషన్ అతని నంబర్ వచ్చేసి చెప్పండి ఒకసారి. 6363 842807 842807. ఓకే, అంటే ఇతను ఒక కాల్ చేస్తే మీకు ఆన్లైన్ లో కూడా మీకు పెట్టి పీడిఎఫ్ పంపిస్తాడు, పీడిఎఫ్ లో పంపిస్తాడు. మీకు ఇన్సూరెన్స్ కావాలన్నా పంపిస్తాడు, పొల్యూషన్ కావాలన్నా పంపిస్తాడు. మీకు ఇప్పుడు మీకు ఎంత ఛార్జ్ చేసిండండి? నాకు 350 చేసిండండి. 350 ఛార్జ్ చేసాడు 1 ఇయర్ కి. ఓకే, మీకు ఇప్పుడు చెకింగ్ ఏమైనా జరిగిందా మరి? మా అదృష్టం బాగుందండి. మాకు చెకింగ్ ఏం జరగలే, కానీ మాతో పాటు వేరే వాళ్ళకి చెకింగ్ జరిగింది. వాళ్ళకి 3,000 రూపాయలు ఫైన్ రాసిరంట. మా ఇంటికని వచ్చి వాళ్ళు కూడా చేసుకున్నారు. అంటే అన్ని పేపర్లు ఉంటేనే ఇక్కడికి రావడం ఉత్తమం. 100% వెహికల్ కి అన్ని ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ, లైసెన్స్ కంపల్సరీ. సీట్ బెల్ట్ మస్ట్. సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి మస్ట్. ఇంకోటి ఏంటంటే మన కార్ అద్దాలకు బ్లాక్ ఉండొద్దు, వైట్ ఉండాలి. అది కూడా వాళ్ళు చాలా నేస్తారు దానికి. అంటే ఫిలిం ఏం వేసుకోవద్దు కార్ అద్దాలకి? ఫిలిం ఏం వేసుకోవద్దు. లైట్ ఫిలిం ఉంటే ఓకే, కానీ డార్క్ ఫిలిం ఉండొద్దు. డార్క్ ఫిలిం ఉంటే ఫైన్ వేసే అవకాశం చాలా ఎక్కువగానే ఉంటుంది. మెయిన్ ఇంకోటి ఏంటంటే అందరు గోవాకి వచ్చి తాగే ప్లేస్, తాగి ఎంజాయ్ చేద్దాము అది ఇది అని అనుకుంటారు. కానీ గోవాలో కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ ఉందండి. కంపల్సరీ స్టార్ట్. గోవాలో మందు తక్కువ రేటు దొరుకుతుంది అని చెప్పేసి యథావిధిగా తాగుతారు, తాగి డ్రైవింగ్లు చేస్తారు. అలా తాగి డ్రైవింగ్ చేయొద్దు. తాగి డ్రైవింగ్ చేస్తే 5,000 నుంచి 10,000 వరకు చలాన్ ఉంటుంది. మీరు తాగాలని గోవాకి వస్తే అక్కడ రెస్టారెంట్లు ఉంటాయి, పబ్బులు ఉంటాయి, బార్లు ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ తాగి ఎంజాయ్ చేసి మీ రూమ్కి బై వాక్ అని వెళ్ళండి. అక్కడ లేదంటే ఆటోలు, ట్యాక్సీలు ఉంటాయి, అలా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు గోవాకి మొత్తం ఎన్నిసార్లు వచ్చారు? నేను ఇది 8th టైం. 8th టైం. మీకు మంచి నచ్చిన బీచ్ ఏంటి అసలు? బాగా బీచ్. బాగుంటుందా? బాగా బీచ్ ఎక్సలెంట్ ఉంటది. బాగా బీచ్ గల్లీ ఎక్సలెంట్ ఉంటది. నైట్ మొత్తం కలకలలాడుతుంది. మందు బాబులకు సూపర్ ప్లేస్. అంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి?
ఇక్కడ ఫుడ్ ఐటమ్ ఏమేమి దొరుకుతుంది? ఐటమ్ మనం తినలేమండి హైదరాబాద్ వాళ్ళము. ఓకే, తెలుగు ప్రజలు ఈ ఫుడ్ తినొచ్చా, తినలేరా? తినొచ్చు, కాకపోతే మరి అంత టేస్టీ ఫుడ్ ఏమి ఉండదు. అంటే స్పైసీ ఉంటుందా? స్పైసీ తక్కువ ఉంటుందా? సాస్లు అవి ఇవి వేసి మరి మన ఇంటి దగ్గర ఫుడ్ పార్ట్ మీద చేసేటట్టు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎట్లా చేస్తారు, ఓకే అట్లా ఉంటది. ఓకే ఓకే, అంటే ఫుడ్ అంతా టేస్ట్ ఏమి ఉండదు అంటారు? ఫుడ్ టేస్ట్ ఉండదు. అంటే మీకు నచ్చిన ఫుడ్ ఇక్కడ ఏమైనా ఉందా? మీరు ఇక్కడ ఇన్నిసార్లు వచ్చారు కదా, మంచి ఫుడ్ నచ్చిన ఫుడ్ అంటే ఇక్కడ ఎగ్ మ్యాగీ బాగుంటది. ఓకే, డబుల్ ఎగ్ మ్యాగీ తిన్నామంటే దిల్ ఖుషి అయిపోతాము. ఓకే, అక్కడక్కడ కూడా బిర్యానీ కూడా మన వాళ్ళు కొంతమంది ఏపీ తెలంగాణ నుంచి కూడా ఓకే అక్కడక్కడ బిర్యానీ పాయింట్లు పెట్టిరు. 150 రూపీస్ కి సింగిల్ ప్లేట్ బిర్యానీ. ఓకే, అది తెచ్చుకొని తినొచ్చు. ఇక్కడ క్యాసినో ఎలా ఉంటుంది? ఏ ప్లేస్ బాగుంటుంది క్యాసినో ఆడాలనుకునే వాళ్ళకైతే? మంచి ప్లేస్. క్యాసినో ఆడాలనుకుంటే బిగ్ డాడీ వెళ్ళొచ్చు, డెంటల్ జాక్ వెళ్ళొచ్చు. ఓకే, క్యాసినో ఏంటంటే ఖాళీ వెళ్ళి చూసి తిని రావడం, ఎంజాయ్ చేయడం వరకు బాగుంటది. డబ్బులు పెట్టి ఆడిరంటే దురద తీరుస్తారు. ఓకే, అంటే అమౌంట్ ఓట్టుకునే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అమౌంట్ ఓడుకునే ఛాన్స్ 80% ఉంటే వచ్చే ఛాన్స్ 20% ఉంటుంది. దానివల్ల చాలా లాసెస్ వచ్చే అవకాశం ఉంది కూడా ఇక్కడికి వస్తే. అవునండి, మేము కూడా చాలా వచ్చినాము, చాలా డబ్బులు ఓడగొట్టుకున్నాము. ఓకే, అందుకే దాని తెరువు పోతలేము. ఇప్పుడు మీరు చాలా ఎంజాయ్ అని ఎక్సైటెడ్గా ఉన్నారా ఇప్పుడు? అవునండి. ఇంకే బీచెస్ బాగుంటాయి ఇక్కడ? బ్యాచిలర్స్ వెళ్ళాలంటే కలంగట్ బీచ్ కూడా బాగుంటది. ఓకే, ఎందుకంటే అక్కడ అంతా ఫారెన్స్ రష్యన్ అమ్మాయిలు వచ్చి అక్కడనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు సముద్రం దగ్గర ఎంజాయ్ చేయాలి అని ఉంటది. ఇక మన వాళ్ళు కూడా పోయి అక్కడ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకే, ఫ్యామిలీస్ వెళ్ళే బీచెస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఫ్యామిలీ వెళ్ళేది ఉందంటే ఇంకా ఉన్నాయి. ఓకే, బాగా బీచ్కి వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా అక్కడక్కడ చాలా బీచ్లు ఉన్నాయి. కొన్ని వెళ్ళొచ్చు, కొన్ని వెళ్ళొద్దు. ఇక్కడికి పిల్లలతో వస్తే బాగుంటుందా, కపుల్స్ వస్తే బాగుంటుందా, బ్యాచిలర్స్ వస్తే బాగుంటుందా? పిల్లలతోటి రావద్దండి. ఓకే, కపుల్స్ రావచ్చు, న్యూ మ్యారీడ్ వాళ్ళు రావచ్చు. ఓకే, బ్యాచిలర్స్ రావచ్చు. ఓకే, ఎంజాయ్ చేయవచ్చు మంచిగా అన్ని విధాలుగా. ఓకే, బడ్జెట్ ఫ్రెండ్లీలో చెప్పండి. ఎంత మంది ఫ్రెండ్స్ కలిసి వస్తే ఎంత బడ్జెట్ అవుతుంది? ఇప్పుడు మినిమం బడ్జెట్ 5 మంది మినిమం 5 మంది వచ్చిరనుకో కార్లా. ఓకే, మనిషికో 10,000 పడతాయండి. ఓకే, లెక్క ప్రకారం మాకైతే మేము 5 మెంబర్స్ వచ్చినాం, మాకు 10,000 పట్టినాయి. ఓకే, ట్రాన్స్పోర్ట్, రూము అన్నీగా. మీకు రూమ్ రెంట్ ఎంత ఉంది? ఏ ప్రైస్ లో తీసుకున్నారు మీరు రూమ్ రెంట్? 3,500 లో తీసుకున్నామండి. ఓకే, ఏ బీచ్ కి వెళ్ళారు మీరు? మేము బాగా బీచ్ కి వెళ్ళినాము, కలంగట్ బీచ్ కి వెళ్ళినాము. అంటే కలంగట్ బీచ్ బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, ఇక్కడ మరి ఎవరైనా మిస్ అయ్యి అక్కడ అనుకోకుండా సడన్ గా ఎవరైనా ప్లాన్ చేసుకొని వస్తే ఇక్కడికి వాళ్ళకు బట్టలు ఏమైనా దొరుకుతాయా? షార్ట్స్, టీ షర్ట్స్, షూస్? గోవా స్పెషల్ అని ఐ లవ్ మై గోవా అని టీ షర్ట్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా పూల షర్ట్లు, షార్ట్లు, ఓకే, అన్ని విధాలుగా గోవా డ్రెస్ దొరుకుతుంది. 400 రూపీస్ ఉంటదండి. అది షార్ట్ షర్ట్. ఓకే, క్యాప్ కూడా ఉంటది. క్యాప్ కి అదొక 200-300 ఉంటది. ఓకే, షర్ట్స్ కు ఒక 100, మొత్తం 1000 రూపీస్ లో టోటల్ డ్రెస్ వచ్చేస్తుంది గోవా డ్రెస్. అంటే ఒక 1000 రూపీస్ కి 1 పేర్ వస్తుందా? 2-3 డ్రెస్సెస్ ఏమో వస్తాయా? 1 పేర్ వస్తుంది. 1000 రూపీస్ కి 1 పేర్ డ్రెస్ కొనుక్కోవడం అంటే చాలా కష్టంతో కూడుకున్నది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు డీమార్ట్కి వెళ్ళి 150 రూపాయల షార్ట్, 100 రూపాయల టీ షర్ట్ చాలు, మనకు సరిపోతుంది. ఇది బడ్జెట్లో గోవా ఎంజాయ్ చేయాలి కానీ ఎక్కువ ఖర్చు పెట్టి మాత్రం ఎంజాయ్ చేయొద్దు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే వంట చేసుకుంటున్నారు. మీరు కూడా ఇలా వంట చేసుకొని కూడా ఎంజాయ్ చేయొచ్చు గోవాకి వచ్చి. ఇక్కడ హోటల్ చూసుకోవచ్చు మీరు. ఈ ఏరియాలో అయితే హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ లంచ్కి అయితే ప్రాబ్లం ఏం లేదు, డిన్నర్కి కూడా తినడానికి చాలా బాగుంది లొకేషన్ అయితే. వ్యూ ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం అయితే పడుతుంది. మేము కొంచెం స్టార్టింగ్లోనే ఘాట్ రోడ్లో రాగానే కొంచెం ఒక 1-2 కిలోమీటర్స్లోనే ఉన్న బ్రిడ్జ్ అయితే కూడడం జరిగింది. మాకు రైట్ సైడ్ తీసుకోమని పోలీస్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఘాట్ రోడ్ అయితే ఏమీ బాగాలేదు. ఒక 20 కిలోమీటర్స్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది ప్రజెంట్ నవ్వు అయితే. ఎవరన్నా ఆ రోడ్డు నుంచి వచ్చి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఘాట్ రోడ్ వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడైతే ఘాట్ రోడ్ నుంచే వెళ్తున్నాము మేము. ఇంకొక 40-50 కిలోమీటర్లు అయితే మేము గోవా అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఇప్పుడు చూసుకోవచ్చు యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే వెళ్తుంది. మీరైతే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి. ప్రజెంట్ అన్నీ ఇక్కడ క్రాసింగ్స్ చాలా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ మాత్రమే చేయడం చాలా ఉత్తమము. ఎలాంటి మళ్ళీ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మీరు నార్మల్గా నేను డ్రైవ్ చేస్తాను మాత్రం అలా అనకుండా ఎవరైతే డ్రైవింగ్ వస్తుందో వాళ్ళు సేఫ్గా డ్రైవ్ చేసి గోవా అందరు ఎంజాయ్ చేసి చిల్ అవుట్ అయ్యి ఇంటికి వెళ్ళాలి. విలేజెస్ చూసుకోవచ్చు, ఇక్కడ స్కూల్స్, ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న స్కూల్స్ ఇవి. ఇక్కడ విలేజ్ కూడా మనకు విలేజ్ నుంచే వెళ్తున్నాము ఘాట్ రోడ్ అయితే. ఇక్కడ జాగ్రత్తగా రండి. ఇక్కడ టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఘాట్స్ రోడ్లో. చాలా జాగ్రత్తగా రావాలి అందరు. ఎవరైనా సరే డ్రంక్ చేయకుంటే చాలా మంచిది. డ్రింక్ చేయని వాళ్ళు ఎవరైనా డ్రైవర్ ఉంటే మంచిగా డ్రైవ్ చేయొచ్చు. డ్రైవింగ్ స్కిల్స్ చాలా బాగుండాలి ఈ రోడ్లో డ్రైవ్ చేయాలంటే మాత్రము. ఇప్పుడు గోవాలో ఆడుకోవడానికి గేమ్స్ ఏమేమి ఉన్నాయా బడ్జెట్లో కాకుండా? ఇంకా కొంచెం ఎక్స్పెండిచర్ ఎక్కువైనా సరే. ఎక్స్పెండిచర్ ఎక్కువనే ఉంటది అండి. పారాషూట్ ఉంటది. ఓకే. సముద్రంలో తీసుకుపోయి మిమ్మల్ని వదులుతారు. అంటే వీడియో వాళ్ళే తీస్తారా, మనం తీసుకోవచ్చా? వాళ్ళే తీస్తారండి వీడియో కూడా. ఓకే. ఇంకోటి మీరు వాటర్ లో వెళ్ళడానికి, స్విమ్మింగ్ కూడా చేయడానికి ఉంటది. అంటే స్కూబా డైవింగ్. అది స్కూబా డైవింగ్ ఉంటది. దాని ప్రైస్ ఎంత ఉండొచ్చు అంటారు? దాని ప్రైస్ 2000 రూపీస్ ఉంటది అండి. పారాషూట్ ది ప్యాకేజ్ ఉంటది. స్కూబా డ్రైవింగ్ ది కూడా 2000 ఉంటది. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సముద్రంలో బోటింగ్ చేయొచ్చు. ఇంకోటి మీకు స్విమ్మింగ్ వస్తే, పర్ఫెక్ట్ స్విమ్మింగ్ వస్తే మీకు ఆ బోట్ డ్రైవరు సముద్రంలో తీసుకుపోయి వదిలేస్తాడు. ట్యూబ్ వేసుకొని స్విమ్మింగ్ కూడా చేయమంటాడు సముద్రంలో. ఓకే. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఛాన్స్ కూడా ఉంది. ఓకే. ఒక 10-15 మినిట్స్ టైం ఇస్తాడు ఆ బోట్ డ్రైవర్. ఓకే. స్విమ్ చేయొచ్చు అందులో సముద్రంలో. మీకు వస్తేనే పర్ఫెక్ట్ స్విమ్మర్ అయితేనే మీరు అందులోకి వెళ్ళాలి. ఓకే. ఇక్కడికి వస్తే మరి మన ఐడి కార్డ్స్ ఏమైనా తెచ్చుకోవాలా వచ్చేటప్పుడు, ఇంటి నుండి వచ్చేటప్పుడు? ఇక్కడికి వస్తే కంపల్సరీ ఆధార్ కార్డు పెట్టుకోవాలి. ఓకే. ఎందుకంటే అక్కడ రూమ్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు చూపించాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇక్కడ మసాజ్ చేస్తాము, అది చేస్తాము, అది దాని మీకు నమ్మి మోసం చేస్తుంటారు. అంటే ట్రాప్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. అస్సలు వాళ్ళని నమ్మొద్దు. ఓకే. ఇంకోటి ఇక్కడ పబ్బుకి వెళ్ళిర్రు అనుకో, ఓకే, అక్కడ పబ్బులే అమ్మాయిలని అరేంజ్ చేస్తారు. ఓకే. చేసి వచ్చే కస్టమర్లని ట్రాప్ చేయమని చెప్తారు వాళ్ళే. ఓకే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పబ్బుకి వెళ్ళినామంటే మనం డ్రింక్ చేసేదేందో చేసి కొంచెం డాన్స్ చేసుకొని రావాలి. అంటే ఎంజాయ్ చేసి బయటికి రావాలి. అంతే చేసి బయటికి రావాలి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే మనతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఒక పెగ్ ఇప్పిమంటారు. ఓకే. ఆ పెగ్ ఒక పెగ్ 800 చార్జ్ చేస్తారు. ఓకే. అట్లా వాళ్ళు 5 పెగ్గులు తాగారంటే 3500 4000 దాకా వాళ్ళ బిల్ అవుతుంది. అంటే అలాంటి ట్రాప్ లో పడొద్దు. వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. ఇంకోటి ఏంటంటే వాళ్ళే పబ్బులే మనుషులు అరేంజ్ చేస్తారు కాబట్టి ఓకే, వాళ్ళు ఆ కస్టమర్ ఎవరైతే అమ్మాయిలకు వాళ్ళు వడ్కా అని ఉంటది, అది వడ్కా కాదు, స్ప్రైట్ పోషిస్తారు. ఓకే. ఎందుకంటే అమ్మాయిలు 5 పెగ్గులు తాగారంటే అవుట్ అయిపోతారు. ఓకే. అట్లా కస్టమర్ అనేది సెట్ చేయమని చెప్పి వాళ్ళకు వీళ్ళకు కమిషన్ ఉంటది. ఇప్పుడు ఆ అమ్మాయి 3000 రూపాయలు అబ్బాయి తోటి బిల్లు చేయించిందంటే ఆ అమ్మాయికి 1000 రూపాయలు, ఆ పబ్బోనికి 2000. మనకు వచ్చేది బొక్క, అంతే అండి, ఏం లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫోన్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు యూజ్ చేయొచ్చా? డబ్బులు తెచ్చుకోవడం మంచిది అంటారా? ఫోన్ పే చేసుకోవచ్చు, డెబిట్ కార్డు చేసుకోవచ్చు, డబ్బులు కూడా తెచ్చుకోవచ్చు అండి. అన్ని ఫెసిలిటీ ఉంటాయి ఇక్కడ. అంటే ఫోన్ పే, గూగుల్ పే అవకాశం ఉందా ఇక్కడ? ప్రాబ్లం ఏం లేదా? ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ కంటే ఇక్కడ డీజిల్ రేటు 11 రూపాయలు తక్కువ. ఓకే. ఇక్కడ బంక్ లో 11 రూపాయలు తక్కువ ఉంటుంది డీజిల్ రేట్. మన హైదరాబాద్ కంటే 11 రూపాయలు తక్కువ డీజిల్ రేటు. మీరు గోవా నుంచి హైదరాబాద్కి వెళ్ళేది ఉంటే గోవాలోనే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. ఓకే. అదండి, ఇది బడ్జెట్ లో ఉంది కొంచెము. 11 రూపీస్ అంటే చాలా మంచి ప్రైస్ అనే చెప్పొచ్చు. ఒక 50 లీటర్లు పోసుకుంటే మంచి అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా, ఇక్కడ ఎవరైతే మనం రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకు బడ్జెట్లో అయితే డీజిల్ అయితే దొరుకుతుంది. ఇక్కడ 11 రూపీస్ అయితే తక్కువ దొరుకుతుంది మనకు హైదరాబాద్తో పోల్చుకుంటే. మనం ఇక్కడ వెళ్ళేటప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకొని వెళ్తే మనకు 11 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతాము.
ఇక్కడ మరి రూమ్ రెంట్స్ ఎలా ఉంటాయి, ఒక షేరింగ్ ఎలా ఉంటుంది? రూమ్ రెంట్స్ కపుల్స్ కి ఉంటది. ఓకే, బ్యాచిలర్స్ కి కూడా ఉంటది. బ్యాచిలర్స్ అంటే ఏమో కొంచెం ఎక్కువ రెంట్ ఉంటది. కపుల్స్ కి కొంచెం తక్కువ ఉంటది. మినిమం ఎంత లేదన్నా కూడా 1500 నుంచి చార్జ్ చేస్తాం. అంటే అవి నార్మల్ రూమ్సా, ఏసీ రూమ్స్? ఏసీ రూమ్స్ నార్మల్ రూమ్స్ 1500. ఓకే. ఏసీ రూమ్స్ అంటే 2500 నుంచి ఉంటది. 2500 నుంచి 15,000 వరకు ఉంటాయి ఇక్కడ రూమ్లు. ఇక్కడ రూమ్ ఒక్కొక్క అట్మాస్ఫియర్ ఉంటది. మనకు బీచ్ కి దగ్గర కావాలి, బీచ్ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయాలంటే బీచ్ కి దగ్గర హోటల్స్ ఉంటాయి. ఓకే. ఆ బీచ్ కి సంబంధించి బాల్కనీ ఉంటది. ఓకే. అది 10,000 ఉండొచ్చు, 15,000 ఉండొచ్చు, కానీ లగ్జరీగా ఉంటది. స్విమ్మింగ్ పూల్ ఉంటది. అంత రిచ్ పీపుల్స్ వస్తారు అక్కడ. ఓకే. నార్మల్ వ్యక్తులు కావాలి అంటే మామూలుగా 1500, 2000 తీసుకొని బడ్జెట్ లో కూడా మనకు రూమ్ దొరుకుతాయి. రూమ్ దొరుకుతుంది. విత్ ఏసీయా నాన్ ఏసీతో దొరుకుతుందా? 1500 అంటే నాన్ ఏసీ దొరుకుతుంది. ఏసీ కావాలంటే 2500 దొరుకుతుంది. 4 మెంబర్స్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు ఫుడ్ నచ్చలేదు ఎవరికైనా, ఇక్కడ కిచెన్ లో ఏమైనా చేసుకునే అవకాశం ఉందా మనకు రూమ్లలో? రూమ్లలో ఉంటాయి కానీ దాని చార్జెస్ సపరేట్ ఉంటాయండి. మీరు కిచెన్ రూమ్ బుక్ చేసుకుంటే మీకు కిచెన్ రూమ్ కి 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటది. ఇంకోటి సిలిండర్ కి, పాత్రలకి